ఏపీకి మోంతా తుఫాన్ ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్లో అందిస్తారు. సూర్యప్రకాష్. అనిల్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ప్రస్తుతం ఇప్పుడు అది వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారుతున్న పరిస్థితి ఏర్పడడంతో అయితే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క వాతావరణ తీరం దాటే సమయంలో మచిలీపట్నం, కృష్ణాపట్నం మధ్యలో ఏదైతే కాకినాడ ప్రాంతం ఉందో ఆ కాకినాడ ప్రాంతం మొత్తం కూడా సముద్రం అంతా అల్లకల్లోలంగా అయ్యే విధంగా అయితే 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క వాయుగుండం ఏదైతే ఉందో ఆ వాయుగుండ ప్రభావం కాస్త తీవ్ర వాయుగుండంగా మారిన ప్రభావంతో అయితే ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం కూడా ఈ కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో అవతల రాయలసీమ నుండి ఇక్కడ పూర్తిగా శ్రీకాకుళం నుండి గోపాలపురం వరకు కూడా పూర్తిగా ఈ మొత్తం అన్ని చోట్ల కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కోస్టల్ ఏరియా మొత్తం కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈదురుగాలు అత్యధికంగా ఉండడంతో ప్రాణ ఆస్తి నష్టం ఎక్కువగా కలగకుండా ఉండేందుకైతే దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అధికారులు సూచించింది. ప్రతి జిల్లాకు కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా కాకినాడ ఉప్పాడ ప్రాంతంలో అయితే దీని తీవ్రత అత్యధికంగా ఉంటుందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడంతో కాకినాడ ఉప్పాడ ప్రాంతానికి అయితే కృష్ణప్రసాద్ ఐఏఎస్ అయితే ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సీఎం ఎక్కడైతే క్యాంప్ ఆఫీసర్ నిర్వహిస్తున్నారో అమరావతి ప్రాంతంలో అయితే అక్కడ మానిటరింగ్ చేసే విధంగా కూడా ఇక్కడ నుండి అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క మానిటరింగ్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు సమీక్ష జరపాలని చెప్పేసి ఐఏఎస్ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సిఎస్ తో పాటు ప్రత్యేక బృందాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించడంతో ఎక్కడికక్కడ ప్రజలతో కూడా అప్రమత్తంగా ఉండేందుకైతే అన్ని ఏర్పాట్లు సహాయక చర్యలు చేయడానికి అయితే ముమ్మరంగా 9 బృందాలను కూడా ఏర్పాటు చేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అలానే సహాయక చర్యలు చేసే బృందాలను కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వాళ్ళన్నింటికి సంసిద్ధంగా ఉండేందుకు ప్రాణ ఆస్తి నష్టం ఈ రెండు కలగకుండా ఉండేందుకైతే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం విశాఖ తీర ప్రాంతంలో అయితే 830 కిలోమీటర్ల దూరంలో అయితే కేంద్రీకృతమైన ఈ యొక్క వాయుగుండం కేంద్రీకృతం అయ్యింది. అలానే కాకినాడ ప్రాంతానికి అయితే 680 కిలోమీటర్ల దూరంలో అయితే కేంద్రీకృతం అయ్యి ఉంది. అవతల గోపాలపురంలో అయితే 916 కిలోమీటర్ల దూరంలో అయితే కేంద్రీకృతం అవుతూ ఈ యొక్క వాయుగుండ ప్రభావం అయితే ముందుకు దూసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క ముంచా తుఫాన్ ప్రభావంతో ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉండడంతో విద్యాశాఖ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తం అవుతూ 28, 29 తారీఖుల్లో అయితే పూర్తిగా విద్యా సంస్థలు అన్నింటిని కూడా చివరికి అంగన్వాడీ కేంద్రాలతో సైతం అన్నింటిని కూడా ఆ 2 రోజులు కూడా పూర్తిగా నిలిపివేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగంతో పాటు స్థానికంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలానే సహాయక చర్యలు ఎన్జిఓస్ ను కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క వాయుగుండ ప్రభావంతో అయితే ఈదురుగాలు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉండడంతో సురక్షిత ప్రాంతాల్లో ప్రజలంతా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. శిథిలా వ్యవస్థ భవనాల్లో కానీ అలానే పాత భవనాలు కానీ నిర్మిత భవనాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రాంతాల్లో ఉండదని, అలానే భారీ వృక్షాల ప్రాంతంలో కానీ అలానే ట్రాక్స్ కానీ రోడ్స్ పైన కానీ ప్రజలెవరు ఉండదని, టవర్స్ దగ్గర అయితే ప్రజలు ఉండదని విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ వాళ్ళకి సహాయక చర్యలు అందించేందుకు అన్ని విషయాలను కూడా వెంటనే తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా ప్రమాద హెచ్చరికలు ప్రతి చోట కూడా ఎవరు కూడా సముద్రం లోపలికి వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పోర్టులన్నిటికీ కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపించడంతో ఎవరు కూడా అక్కడికి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. రాబోయే 4 రోజులు కూడా వేట నిషేధాన్ని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ అధికారులు ఏ విధంగా అయితే సూచనలు ఇస్తున్నారో వాటన్నింటిని కూడా మత్స్యకారులు అయితే పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఎక్కడికక్కడ ఈ పర్యాటకులు ఎక్కువగా ఈ యొక్క తాకిడి ఉంటుంది. ఆ పర్యాటకుల తాకిడిని కూడా తట్టుకునే విధంగా పర్యాటకులు ఎవరు కూడా ఈ సముద్రం వద్దకు వెళ్ళొద్దని, సముద్రం అలజడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక ఎవరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళొద్దని అయితే ముందస్తు జాగ్రత్తల చర్యలు అయితే చేపట్టే విధంగా ఉంటుంది. అలానే ఏజెన్సీ ప్రాంతాలు, కొండవాళ్ళ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ కొండ చర్యలు విరిగే ప్రక్రియ ఎక్కువ ఉంటుంది కనుక కొండ చర్యలు ఈ గాలులకి కానీ ఈ వరదలకు కారణంగా అయితే ఈ కొండ చర్యలన్నీ కూడా కింద పడే అవకాశం ఉండడంతో ప్రయాణాలు ఏజెన్సీ ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళైతే ముఖ్యంగా
ప్రయాణాలను అయితే నిలుపుదల చేసుకోవాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఈ కొండ చర్యలు పడేటప్పుడు అయితే ఏవైనా వెహికల్స్ వస్తే వాటికి ప్రమాదం వాటిల్ని ఆవశ్యకత ఉంటుంది కనుక ఎప్పటికప్పుడు వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అక్కడ జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టడానికి అయితే కొన్ని బృందాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలానే కిరండోల్ వెళ్లే ట్రైన్, విశాఖ నుండి కిరండోల్ వెళ్లే ట్రైన్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాక్ మొత్తం కూడా ఈ కొండ చర్యలు ఆనుకొని ఉండడంతో వాటిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపడానికి అయితే ప్రత్యేక బృందాలను కూడా రైల్వే శాఖ అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలానే వాగులు వంకలు అలానే రోడ్డుపైకి ఎక్కువగా వాటర్ వచ్చే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి అయితే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా వాటన్నింటిని కూడా సరిచేసే అవకాశం తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అన్ని ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడంతో అయితే ఈ యొక్క ముంతా తుఫాను ప్రభావం ఎవరి మీద వాటిల్లకుండా ప్రాణ నష్టం అలానే ఆస్తి నష్టం జరగకుండా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క ఆగ్నేయ దిశ యొక్క తీవ్రత వాయుగుండం అయితే ముందుకి కదిలి వస్తున్న కారణంతో అయితే కాకినాడ ఉప్పాడ ప్రాంతంలో ఎక్కువగా దీని ప్రభావం ఉంటుందని, అలానే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క తుఫాను ప్రభావం ఉండడంతో భారీగా వర్షాలు, మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండడంతో అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రోడ్స్ పైన అయితే చాలా రోడ్లు అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, అలానే వాగులు వంకలు ప్రవహించే ప్రాంతంలో రోడ్లు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా ప్రయాణాలను ప్రస్తుతానికైతే వాయిదా వేసుకోవడం అయితే మంచిదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణ శాఖని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ హోంమంత్రి అనిత కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ టోల్ ఫ్రీ నెంబర్స్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అవతల పార్వతీపురం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ ఇలా మొత్తం ఈ కోస్టల్ ఏరియాస్ లో ఏ జిల్లాలు ఉన్నాయి వాటన్నింటిలో కూడా దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలానే రాయలసీమ ప్రాంతంలో కూడా తిరుపతి, నెల్లూరు జిల్లాలు, రాజయ్యపేట జిల్లాలు ఈ జిల్లాలన్నీ కూడా అప్రమత్తం అవుతూ జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాకినాడ జిల్లాలో ఉప్పాడ ప్రాంతంలో ఈ ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉండడంతో హోంమంత్రి అనితతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలానే సీఎం చంద్రబాబు అయితే దానిపైన అయితే ప్రత్యేక దృష్టి పెట్టాలని అయితే అధికారులను అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఐఏఎస్ కృష్ణ ప్రసాద్ అయితే ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి నోడల్ ఆఫీసర్ గా పనిచేసి అందరినీ కూడా సమన్వయం చేయాలని అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. దీని ప్రభావం ఎలా ఉంటుందని అయితే ప్రజల్లో భయం అయితే కనిపిస్తుంది. ప్రజలెవరూ భయపడద్దు, వాతావరణ శాఖ అధికారులు ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారో వాటిని పాటిస్తే అప్రమత్తంగా ఉంటే దీని వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగజేదనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అనిల్, సూర్యప్రకాష్, మోంతా తుఫాన్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? అలాగే ముందస్తు చర్యగా పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ఏం చెప్తున్నారు అధికారులు? లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికీ అప్రమత్తం చేస్తూ నిన్న సాయంత్రం నుండే కూడా చాలా మందిని అయితే వాళ్ళని అక్కడ నుండి సురక్షిత ప్రాంతాలకైతే తరలి వెళ్లాలని అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. అప్పటికీ కూడా కొంతమంది వెళ్ళని తక్షణంలో అయితే వాళ్ళందరినీ కూడా అధికారులు అయితే సురక్షిత ప్రాంతాల్లో ఏవైతే ఏర్పాట్లు చేశారో కొన్ని బిల్డింగ్స్ ఏవైతే భారీ ఎత్తున ఉండే మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, ఎత్తు ప్రాంతాల్లో ఉండే ప్రాంతానికి అయితే వీళ్ళని తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రత్యేక బృందాలని కూడా ఏర్పాటు చేసి వాళ్ళని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు, మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ముందుందనే విషయాన్ని అయితే ప్రజలకైతే అధికారులు తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క ముంతా తుఫాన్ కారణంగా అయితే ఎక్కడైతే ఎక్కువ తీవ్రత ఉందో ఈ కోస్టల్ ఏరియాకి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతంలో కానీ కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తొలగిస్తూ వాళ్ళని అయితే సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపించడంతో ప్రజల్లో కాస్త భయం అయితే పెరిగింది. ఎక్కువగా ఈ తుఫాను ప్రభావంతో మా యొక్క ఆస్తి నష్టం ఏమైనా కలుగుతుందని అయితే భయప్రాంతంలో అయితే గురవుతున్నారు. దానికి ప్రభుత్వం కూడా ముందస్తుగా అయితే ఎటువంటివి జరగదు, కానీ ముందస్తు జాగ్రత్తల్లో మాత్రమే మమ్మల్ని తరలిస్తున్నామని, ముందు ప్రాణ నష్టం కలగకుండా చూసేందుకైతే ప్రయత్నం చేస్తున్నామన్న విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అలానే స్థానికంగా జిల్లా అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉండడంతో ప్రజలంతా కూడా కాస్త ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి రోడ్ అనేది అయితే చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ రోడ్డు పైన అయితే భారీగా అయితే వాటర్ కొట్టుకొచ్చే అవకాశం ఉంటుంది కనుక బీచ్ ఏరియాలో ఏదైతే బీచ్ రోడ్స్ ఉంటాయి వాటన్నింటిని కూడా ముందస్తుగా అయితే నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది. 33 కిలోమీటర్ల మేర అయితే ఉప్పాడ ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క బీచ్ రోడ్డు మొత్తాన్ని కూడా నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది. అలానే విశాఖపట్నం బీచ్ రోడ్స్ ను కూడా రేపు సాయంత్రం నుండి అంటే 27 సాయంత్రం నుండి 29 ఉదయం వరకు కూడా మూసివేసే అవకాశం ఉంటుందని అయితే ప్రస్తుతం ఇక్కడ అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు కోస్టల్ ఏరియాలో బీచ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా 28వ తారీఖు మధ్యాహ్నానికి ఏదైతే ఈ ఒక వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుందో ఆ సమయంలో మొత్తం బీచ్ రోడ్ లో ఎవరు ప్రయాణం చేయకుండా ఉండేందుకైతే ఏర్పాట్లు చేసేందుకైతే జిల్లా యంత్రాంగాలతో పాటు